వెల్కమ్ టు స్టడీ బ్యూటిఫుల్లీ. వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము సిక్స్త్ క్లాస్లోని 6th యూనిట్లో ఉన్న గ్రామర్ని చూద్దాము. ఏమి ఇచ్చారు ఇక్కడ అంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి ఇచ్చారు. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటి? మనము అంటే ఇంకా ఇప్పుడు జరగలేదు, జరగబోతుంది, అది నెక్స్ట్ ఇంకా జరుగుతుంది అని అలా చెప్పే ఆ సెంటెన్స్ని మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని అంటాము. ఈ దీంట్లో వచ్చేసి సెంటెన్స్ ఎలా ఫామ్ అవుతుందంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత విల్ ఆర్ షెల్. నాకు ఈ ఫ్యూచర్ అంటేనే ఫ్యూచర్ టెన్స్ అంటే విల్ ఆర్ షెల్ కంపల్సరీగా వస్తుంది. దీని తర్వాత ఏమొస్తుందంటే మెయిన్ వర్బ్ వచ్చేసి ఫస్ట్ ఫామ్లో బేస్ ఫామ్లో వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ విధంగా మనకు సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో సెంటెన్స్ ఫామ్ అవుతుంది. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని ఇంకా ఏమంటాము? ఫ్యూచర్ ఇండెఫినెట్ అని కూడా అంటాము. ఇక్కడ సెంటెన్స్ చూద్దాము. ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చారు? ఐ విల్ ఫెచ్ హిమ్. ఫెచ్ అంటే గో అండ్ బ్రింగ్. దీని మీనింగ్ గో అండ్ బ్రింగ్ అంటే నేను వెళ్ళి అతన్ని తీసుకొస్తాను అని మీనింగ్ అనమాట. గో అండ్ బ్రింగ్ అంటే ఇక్కడ ఏమొచ్చింది? ఐ అనేది సబ్జెక్ట్, విల్ ఆర్ షెల్ వస్తుంది కదా, ఇక్కడ విల్ వచ్చింది. మ్యాక్సిమంగా మనకు సెంటెన్సెస్లో ఎక్కువగా విల్ అనే యూస్ చేస్తాము. ఈ ఫెచ్ అనేది ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ అంటే బేస్ ఫామ్, నెక్స్ట్ హిమ్ అనేది ఆబ్జెక్ట్, అలా ఫామ్ అయింది సెంటెన్స్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఐ విల్ అరేంజ్ ఫర్ ఇట్ టు బీ కలెక్టెడ్ సెపరేట్లీ. ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఏంటి? ఐ అనేది సబ్జెక్ట్, నెక్స్ట్ విల్ వచ్చింది, విల్ ఆర్ షెల్ వస్తుంది కదా, అలా విల్ వచ్చింది. నెక్స్ట్ అరేంజ్ అనేది బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్ అంటే V1. నెక్స్ట్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఇదంతా ఆబ్జెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ షెల్ ఐ గో అండ్ బ్రింగ్ ఎ పీస్ ఆఫ్ ఐస్ టు స్టాప్ ద బ్లీడింగ్ అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈ సింపుల్ ఫ్యూచర్లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనమాట. ఇది ఎలా వస్తుందంటే ఈ విల్ ఆర్ షెల్ ఉంది కదా, అది ముందుకు వస్తుంది, ఆ తర్వాత సబ్జెక్ట్ అండ్ బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్ వస్తుంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్, అలా వస్తుంది. ఇక్కడ చూద్దాం ఈ సెంటెన్స్ ఎలా ఇచ్చారు. విల్ ఆర్ షెల్ ముందుకు రావాలి కదా, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే వచ్చింది షెల్. నెక్స్ట్ ఐ అనేది సబ్జెక్ట్, నెక్స్ట్ గో అండ్ బ్రింగ్ అంటే ఇది ఒక వర్బ్ కదా, ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ ఇక్కడ గో అనేది. సో ఇది V1 బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్. ఇంకా ఇదంతా ఆబ్జెక్ట్ అనమాట. ఏ పీస్ ఆఫ్ ఐస్ టు స్టాప్ ద బ్లీడింగ్ అని. ఈ విల్ లేదా షెల్ అనేది మనము ఫ్యూచర్ టెన్స్లో మాత్రమే వస్తుంది, అంటే ఇంకా నెక్స్ట్ ఇది జరుగుతుంది అని అలా చెప్పే వాటికి ఈ విల్ ఆర్ షెల్ వస్తుంది. ఫ్యూచర్ సింపుల్ ఫ్యూచర్లో ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఈ విల్ అండ్ షెల్ వస్తుంది. నెక్స్ట్ మనం ఎక్కువగా సెంటెన్సెస్లో విల్ని, స్టేట్మెంట్స్లో విల్ని యూస్ చేస్తాము. అంటే నేను ఆ పని చేస్తాను అంటే కన్ఫర్మ్గా చేస్తాను అని చెప్పేదానికి విల్ అని మనం యూస్ చేస్తాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి ఇచ్చారు, చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ విల్ యూజ్ మెటల్ బాటిల్స్ ఫ్రమ్ నౌ. అంటే నేను ఇప్పటి నుంచి అంటే నెక్స్ట్ ఇంకా ఇప్పటి నుంచి అంటే అలా నేను మెటల్ బాటిల్స్ని యూస్ చేస్తాను అని ఈ సెంటెన్స్లో చెప్తున్నారు. ఇక్కడ కూడా అంతే, సబ్జెక్ట్ వచ్చింది, నెక్స్ట్ విల్, ఆ తర్వాత ఫస్ట్ ఫామ్ ఆఫ్ వర్బ్ అంటే బేస్ ఫామ్, ఇంకా ఇదంతా ఆబ్జెక్ట్. ఇక్కడ సింపుల్ ఫ్యూచర్ కాబట్టి ఇది ఈ స్ట్రక్చర్లో వస్తుంది. నెక్స్ట్ ఈ సెకండ్ సెంటెన్స్ చూద్దాం. వీ విల్ క్లీన్ అవర్ హౌసెస్ నెక్స్ట్ సండే. అంటే నెక్స్ట్ సండే మేము మా హౌస్ని క్లీన్ చేసుకుంటాము అని ఇక్కడ చెప్తున్నారు. అంటే ఫ్యూచర్లో, అంటే నెక్స్ట్ సండే అంటే ఫ్యూచర్ కాబట్టి అలా చెప్తున్నారు ఇక్కడ. ఇది కూడా సేమ్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో వి అనేది సబ్జెక్ట్, విల్ అనేది ఇక్కడ విల్ ఆర్ షెల్ వస్తుంది. అంటే మ్యాక్సిమంగా మనకి విల్ అని ఖచ్చితంగా చేస్తాను అని చెప్పే సెంటెన్స్లోకి విల్ వస్తుంది కాబట్టి వచ్చింది. నెక్స్ట్ క్లీన్ అనేది బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్, క్లీన్, క్లీన్డ్, క్లీన్డ్. నెక్స్ట్ అవర్ హౌస్, ఇది
ఇక్కడ ఇది ఆబ్జెక్ట్, ఇంకా ఇది ఎక్స్ట్రా సెంటెన్స్ అనమాట. మొత్తం ఆబ్జెక్ట్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. దే విల్ బై స్టీల్ గ్లాసెస్ అంటే వాళ్ళు స్టీల్ గ్లాసెస్ కొనుక్కుంటారు అని. ఇక్కడ దే అనేది సబ్జెక్ట్, విల్ ఆర్ షెల్ విల్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ బై అనేది బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, ఇది ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఇంకా షెల్ ఎప్పుడు యూస్ చేస్తాం? విల్ అనేది ఇలా చాలా ఎక్కువగా యూస్ చేస్తాం మనము. షెల్ ఎక్కడ యూస్ చేస్తాము అంటే ఆఫర్ లేదా సజెషన్ ఇచ్చేటప్పుడు మనము ఈ షెల్ని యూస్ చేస్తాము. ఎగ్జాంపుల్కి సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ షెల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్ అంటే ఇదేంటి? ఆఫర్. ఆఫర్ ఇస్తున్నాం కదా, అంటే నేను తీసుకురానా నీ బ్యాగ్ని అక్కడ వరకు అని అలా అడుగుతాం కదా, అని అలా అందుకని ఇది ఆఫర్ వస్తుంది. నెక్స్ట్ షెల్ వి ప్లే క్రికెట్ అంటే మనం క్రికెట్ ఆడదామా అని ఇక్కడ కూడా ఆఫర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ షెల్ అని వచ్చింది మనకు. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. అంటే ఝాన్సీ రేపు చేసే పనుల గురించి ఇక్కడ, అంటే టుమారో తను చేసే పనుల గురించి ఇక్కడ అన్ని సెంటెన్సెస్ ఇచ్చారు. అంటే ఇవన్నీ అంటే రేపు చేస్తాం మేము అని అలా చెప్పేదానికి మనము సెంటెన్సెస్ని సింపుల్ ఫ్యూచర్లో ఉంటాయి ఆ సెంటెన్సెస్ అన్నీ. ఇంకా ఇక్కడ ఉన్న సెంటెన్సెస్ అన్నీ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో ఉన్నాయి. ఝాన్సీ విల్ వేకప్ అట్ 5 AM టుమారో అంటే రేపు తను 5 AMకి లేస్తుంది అని ఝాన్సీ. నెక్స్ట్ ఇక్కడ ఝాన్సీ విల్ ఈట్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM అంటే ఝాన్సీ బ్రేక్ఫాస్ట్ 8 o'clockకి చేస్తుంది అని మార్నింగ్. నెక్స్ట్ ఝాన్సీ విల్ గో టు స్కూల్ అట్ 9 AM అంటే 9కి స్కూల్కి వెళ్తుంది. నెక్స్ట్ అంటే ఇవన్నీ రేపు జరిగే పనులే అనమాట. నెక్స్ట్ ఝాన్సీ విల్ టేక్ హర్ లంచ్ అట్ 1 PM అంటే 1 అంటే ఆఫ్టర్నూన్ 1కి లంచ్ చేస్తుంది తను అని. నెక్స్ట్ ఝాన్సీ విల్ కంప్లీట్ హర్ క్లాసెస్ అట్ 4 PM అంటే 4 PMకి ఝాన్సీ క్లాసెస్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ ఝాన్సీ విల్ గో టు ప్లే గ్రౌండ్ అట్ 4 PM అంటే ప్లే గ్రౌండ్కి వెళ్తారు 4 PMకి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఝాన్సీ 5 PMకి ఇంటికి వస్తుంది అంటే స్కూల్ నుంచి వస్తుంది. నెక్స్ట్ ఝాన్సీ విల్ డూ హర్ హోంవర్క్ అట్ 6 PM అంటే 6 o'clockకి తన హోంవర్క్ చేస్తుంది. నెక్స్ట్ 8:30 PMకి తను డిన్నర్ చేస్తుంది, అదే సప్పర్ అనమాట, అంటే ఇదే డిన్నర్. నెక్స్ట్ ఝాన్సీ విల్ గో టు బెడ్ అట్ 9 PM. ఇవన్నీ ఏ స్ట్రక్చర్లో ఉన్నాయి? ఝాన్సీ, ఇక్కడ ఝాన్సీ వీటిలో అన్నిటి సబ్జెక్ట్ ఇది. ఆ తర్వాత విల్ వచ్చింది మనకు. విల్ ఆర్ షెల్లో మనకు విల్ వస్తుంది కదా ఎక్కువగా. నెక్స్ట్ ఆ తర్వాత వేకప్, ఈట్, గో, టేక్, కంప్లీట్, మళ్ళీ ఇక్కడ గో, రిటర్న్, నెక్స్ట్ డూ, నెక్స్ట్ టేక్, ఆ తర్వాత గో, ఇలా ఇవన్నీ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్లోనే ఉన్నాయి. ఆ తర్వాత ఏమొచ్చింది? ఆబ్జెక్ట్ వచ్చేస్తుంది. ఇవి అన్ని సెంటెన్సెస్ ఈ ఫామ్లోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు చేసే పనులు, రేపు చేసే పనుల గురించి ఇక్కడ రాయమని ఇచ్చారు, హింట్స్ ఇచ్చారు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఇక్కడ వేకప్ ఫస్ట్ వాళ్ళు రాశారు. ఐ విల్ వేకప్ అట్ 5 AM టుమారో అంటే నేను రేపు 5 AMకి లేస్తాను అని. నెక్స్ట్ డ్రింక్ వాటర్ 6 AM అని అంటే ఇక్కడ ఐ విల్ డ్రింక్ వాటర్ అట్ 6 AM అని. నెక్స్ట్ ఇలాగే ఐ విల్ డ్రింక్ మిల్క్ డ్రింక్ కదా ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, డ్రింక్ అట్ 7 AM. నెక్స్ట్ ఇక్కడ ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ అట్ 8 AM అని ఇక్కడ అట్ రాయాలి. నెక్స్ట్ ఐ విల్ హెల్ప్ మదర్ at 8:30 PM. నెక్స్ట్ ఐ విల్, ప్రతిదానికి ఎక్కువగా మనకు విల్ ఏ వస్తుంది. అటెండ్ క్లాసెస్ అట్ 9:30 PM 9:30 AM ఇక్కడ AM ఇచ్చారు కాబట్టి AM రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఐ విల్ ప్లే కబడ్డీ
at 4 p.m. నెక్స్ట్ ఐ విల్ ఇక్కడ ఉన్నవి రాయాలి. వాటర్ ప్లాంట్స్ అట్ 5 p.m. ఇక్కడ కూడా అంతే. ఐ విల్ డూ హోంవర్క్ ఇక్కడ అట్ రాయాలి. నెక్స్ట్ ఐ విల్ గో టు బెడ్ అట్ 9 p.m. అని అలా రాయాలి. నెక్స్ట్ ఏమిచ్చారు, ఇందాక మనకు ఝాన్సీ గురించి ఇచ్చిన సింపుల్ ఫ్యూచర్లో ఇచ్చారు కదా, అవన్నీ సింపుల్ పాస్ట్లోకి చేంజ్ చేయమని ఇచ్చారు. ఏమిచ్చారు ఇక్కడ ఝాన్సీ గురించి, ఝాన్సీ విల్ వేకప్ అట్ 5 a.m. టుమారో అని ఇచ్చారు కదా. ఇక్కడ ఎలా ఇచ్చారు, ఝాన్సీ వోకప్ అట్ 5 o'clock ఎస్టర్డే. అక్కడ ఏంటి టుమారో ఇచ్చారు, ఇక్కడ ఎస్టర్డే. ఇక్కడ ఏమిచ్చారు, ఇక్కడ సింపుల్ ఫ్యూచర్లో వచ్చేసి విల్ వేకప్ అని ఇస్తే సింపుల్ పాస్ట్లోకి ఏమొచ్చింది, వోకప్ అని వచ్చింది. టుమారోకి ఎస్టర్డే వచ్చింది. ఎస్టర్డే అంటే మనకు సింపుల్ పాస్ట్లో రాయాలి కాబట్టి ఇక్కడ ఎస్టర్డే అని వచ్చింది. విల్ వేకప్ ఫ్యూచర్లో ఉంటే పాస్ట్లో వోకప్ వచ్చింది. వోకప్ అనేది సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. వేకప్ అనేది బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. సింపుల్ పాస్ట్లోకి స్ట్రక్చర్ ఎలా వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, ఆ తర్వాత సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్బ్, ఆ తర్వాత ఆబ్జెక్ట్. ఇలా స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది సింపుల్ పాస్ట్ టెన్స్కి. ఇక్కడే చేద్దాము మనము, వీటిని సింపుల్ పాస్ట్లోకి మార్చాలి కదా. ఝాన్సీ విల్ వేకప్ అట్ 5 a.m. టుమారో అంటే ఇక్కడ వోకప్ అని సెకండ్ ఫామ్లోకి రాయాలి. వేకప్ అనేది ఫస్ట్ ఫామ్, వోకప్ అనేది ఇక్కడ సెకండ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ టుమారో ఎస్టర్డే అయిపోతుంది. నెక్స్ట్ ఝాన్సీ విల్ ఈట్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 a.m. ఇక్కడ విల్ ఈట్ పోయి ఏమొస్తుంది, ఈట్కి ఏంటి సెకండ్ ఫామ్ 8, ఈటన్. అలా ఇది ఇక్కడ ఝాన్సీ ఈట్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 a.m. అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఝాన్సీ విల్ గో టు స్కూల్ అట్ 9 a.m. ఉంది కాబట్టి ఇక్కడ విల్ గో తీసేసి ఏమొస్తుంది, గోకి సెకండ్ ఫామ్ ఏంటి, వెంట్. ఝాన్సీ వెంట్ టు స్కూల్ అట్ 9 a.m. అని వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఝాన్సీ విల్ టేక్ హర్ లంచ్ అట్ 1 p.m. అంటే విల్ టేక్ తీసేసి టేక్కి ఏంటి సెకండ్ ఫామ్, టుక్, టేకెన్ కదా, ఇక్కడ సెకండ్ ఫామ్ వస్తుంది మనకు టుక్. నెక్స్ట్ ఝాన్సీ విల్ కంప్లీట్ హర్ క్లాసెస్ అట్ 4 p.m. ఇక్కడ విల్ కంప్లీట్ తీసేసి కంప్లీట్కి సెకండ్ ఫామ్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఝాన్సీ విల్ గో టు ప్లే గ్రౌండ్ అట్ 4 p.m. ఇక్కడ ఏం తీసేయాలి, విల్ గో తీసేసి గోకి సెకండ్ ఫామ్ వెంట్ అని వస్తుంది. నెక్స్ట్ ఝాన్సీ విల్ రిటర్న్ ఫ్రమ్ స్కూల్ అట్ 5 p.m. ఇక్కడ ఏమొస్తుంది, విల్ రిటర్న్ కదా, విల్ రిటర్న్ తీసేసి రిటర్న్కి సెకండ్ ఫామ్ రిటర్న్డ్. ఝాన్సీ రిటర్న్ ఫ్రమ్ స్కూల్ అట్ 5 p.m. అని వస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ ఝాన్సీ విల్ డూకి సెకండ్ ఫామ్ డన్. ఝాన్సీ డన్ హర్ హోంవర్క్ అట్ 6 p.m. నెక్స్ట్ ఝాన్సీ విల్ టేక్ హర్ సప్పర్ అట్ 8:30 p.m. విల్ టేక్ తీసేసి టేక్కి సెకండ్ ఫామ్ ఏమొస్తుంది, టుక్. ఝాన్సీ టుక్ హర్ సప్పర్ అట్ 8:30 p.m. నెక్స్ట్ సెంటెన్స్ ఝాన్సీ విల్ గో టు బెడ్ అట్ 9 p.m. గోకి సెకండ్ ఫామ్ వెంట్. వెంట్, గాన్ అని థర్డ్ ఫామ్, ఇక్కడ సెకండ్ ఫామ్ రాయాలి. ఝాన్సీ వెంట్ టు బెడ్ అట్ 9 p.m. ఇలా ఈ సెంటెన్సెస్ అని ఇక్కడ వస్తాయి. సింపుల్ పాస్ట్ టెన్స్లోకి మనం ఇలా ఇక్కడ చేంజ్ చేయాలి. నెక్స్ట్ అవే సెంటెన్సెస్ని సింపుల్ పాస్ట్ నుంచి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోకి చేంజ్ చేయమని ఇచ్చారు. సింపుల్ పాస్ట్లో ఝాన్సీ వోకప్ అట్ 5 o'clock ఎస్టర్డే అని వస్తే ఝాన్సీ వేక్స్ అప్ అట్ 5 o'clock డైలీ అని వస్తుంది. ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్లోకి ఎలా మార్చాలంటే ఈ వోకప్ ఉంది కదా, అలా వోకప్, ఈట్,
ఈ ఈట్ ఇలా ఉన్నవన్నీ వర్బ్ ఫామ్ ఫస్ట్ ఫామ్కి ఎస్ యాడ్ అవుతుంది, అంతే. సింపుల్ ప్రెజెంట్లోకి చేంజ్ అయిపోతుంది అది. ఝాన్సీ ఇక్కడ ఏమొస్తుంది, వేక్స్ అప్ అని ఇక్కడ వస్తుంది. ఝాన్సీ వేక్స్ అప్ అట్ 5 AM టుమారో. నెక్స్ట్ ఝాన్సీ ఈట్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM అంటే ఝాన్సీ ఈట్స్ బ్రేక్ఫాస్ట్ అట్ 8 AM అని వస్తుంది. ఝాన్సీ వెంట్ టు స్కూల్ అట్ 9 AM అంటే ఝాన్సీ గోస్ టు స్కూల్ అట్ 9 AM అని వస్తుంది. నెక్స్ట్ ఝాన్సీ టుక్ హెర్ లంచ్ అట్ 1 PM అంటే ఝాన్సీ టేక్స్ హర్ లంచ్ అట్ 1 PM అని వస్తుంది. నెక్స్ట్ ఝాన్సీ కంప్లీటెడ్ హర్ క్లాసెస్ అట్ 4 PM అంటే ఝాన్సీ కంప్లీట్స్ హర్ క్లాసెస్ అట్ 4 PM అని వస్తుంది. నెక్స్ట్ ఝాన్సీ వెంట్ టు ప్లే గ్రౌండ్ అట్ 4 PM అంటే ఝాన్సీ గోస్ టు ప్లే గ్రౌండ్ అట్ 4 PM అని వస్తుంది. నెక్స్ట్ ఝాన్సీ రిటర్న్ ఫ్రమ్ స్కూల్ అట్ 5 PM అంటే ఝాన్సీ రిటర్న్స్ ఫ్రమ్ స్కూల్ అట్ 5 PM అని వస్తుంది. నెక్స్ట్ ఝాన్సీ డన్ హర్ హోంవర్క్ అట్ 6 PM అంటే ఝాన్సీ డూస్ హర్ హోంవర్క్ అట్ 6 PM అని వస్తుంది. నెక్స్ట్ ఝాన్సీ టుక్ హర్ సప్పర్ అట్ 8:30 PM అంటే ఝాన్సీ టేక్స్ హర్ సప్పర్ అట్ 8:30 PM అని వస్తుంది. నెక్స్ట్ ఝాన్సీ వెంట్ టు బెడ్ అట్ 9 PM అంటే బేస్ ఫామ్ ఏంటి, వెంట్కి గో కదా, గోకి ఈఎస్ యాడ్ అవుతుంది. ఝాన్సీ గోస్ టు బెడ్ అట్ 9 PM అని వస్తుంది. ఇక్కడ అలా వస్తాయి ఇక్కడ అన్ని. ఇక్కడికి టెన్సెస్ గురించి అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి చూద్దాం. ఇది లెసన్లో ఉంది, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.